పవన్ కళ్యాణ్ ఈ మధ్య తెలంగాణలో టార్గెట్ కావడం వెనుక రాజకీయ కోణం ఉందా లేక మీడియా అటెన్షన్ కోసమా? ఈ వీడియో ఎవరిని వ్యక్తిగత లక్ష్యం చేసుకుని చేసినది కాదు, కేవలం జరుగుతున్న వాదోపవాదాలను విశ్లేషించి చేసినది. ఇది ఎవరి మనోభావాలను కించపరిచేందుకు ఉద్దేశించినది కాదని మనవి. పవన్ కళ్యాణ్కి అభిమానులు ఎందరో ఉన్నారో ఆయనను వ్యతిరేకించేవారు కూడా ఎక్కువే ఉన్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని చూసి ఆయనను అభిమానించేవారు కొందరైతే, ఆయన వ్యక్తిగత జీవితాన్ని, వేదికల మీద తొలినాళ్లలో ఆయన చేసిన ప్రసంగ తీరును వ్యతిరేకించేవారు కొందరున్నారు. సనాతన ధర్మం కోసం ఆయన నిలబడిన తీరును కొందరు మెచ్చుకునేవారున్నారు, కొందరు నొచ్చుకునేవారు ఉన్నారు. రాజకీయంగానూ వ్యక్తిత్వంలోనూ తప్పు పట్టలేని కొందరు ఆయన 3 పెళ్లిళ్ల ప్రస్తావనని ఎప్పుడూ వినిపిస్తూ ఉంటారు. కానీ ఎంతకాలం దానిని ప్రజలు వింటారు? పని చేస్తాడా, పనికొస్తాడా అనేదే చూస్తారు. ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని, తన స్వంత డబ్బును రైతుల కోసం, కష్టాలలో ఉన్నవారికి, పార్టీని నడపడానికి వెచ్చిస్తున్నారని ఆయనను సమర్థించేవారు భావిస్తున్నారు. ఆంధ్రాలో సుస్థిర ప్రజాపాలన కోసం పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి తెలుగుదేశం, బీజేపీ పార్టీలను కలుపుకొని ప్రజలకు, ముఖ్యంగా మంత్రిగా తన శాఖ ద్వారా చేయగలిగినంత కృషి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు, ప్రముఖులు అనేక మంది ఆయనను మెచ్చుకుంటున్నారు కూడా. కేవలం అభిమానుల మన్ననలే కాకుండా ఆంధ్ర ప్రజల నుండి చంద్రబాబు, లోకేష్, నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖ రాజకీయ నాయకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఈ మధ్య ఎప్పుడూ ఆచీతూచీ మాట్లాడే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నిజాయితీగా అభిప్రాయాలు చెబుతారనే పేరున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన సరైన ఆధారాలు బహిరంగంగా చూపించలేదని విమర్శలు వచ్చాయి. అనంతరం ఆయన తన మాటలను ఉపసంహరించుకున్నప్పటికీ తన వ్యాఖ్యలపై వివాదం కొనసాగింది. బేషరతుగా తన మాటలు వెనక్కి తీసుకుంటూ నాగేశ్వర్ గారు క్షమాపణలు చెప్పినా రుజువులు చూపించవలసిన అవసరం ఒక జర్నలిస్టుగా తనకు లేదని అన్నారు. తన మాటలకు తాను క్రెడిబిలిటీని కోరుకోవటం లేదు అన్నారు. ఒకరి నమ్మకం తనకు అవసరం లేదని, తాను నమ్మినది చెబుతున్నాను అనే అర్థం వచ్చినట్లు మీడియా ముఖంగా జవాబిచ్చారు. గత 12 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి మరియు కేంద్ర బీజేపీ మధ్య రాజకీయ సంబంధాలపై అనేక చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంటులో మద్దతు, కేసుల పురోగతి, రాజకీయ సమీకరణాలు వంటి అంశాల నేపథ్యంలో అనేక ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. అయితే వాటి వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు సంబంధిత సంస్థలు మరియు రాజకీయ పరిణామాల ద్వారానే స్పష్టమవుతాయి. నాగేశ్వర్ గారి విశ్లేషణలో ప్రధానంగా కేంద్ర బీజేపీ వ్యూహంపై ప్రశ్నలు కనిపిస్తాయి. అయితే ఆయన వ్యాఖ్యలను కొందరు ఒక విధంగానూ, మరికొందరు మరో విధంగానూ అర్థం చేసుకున్నారు. ఫలితంగా వివాదం మరింత పెరిగింది. కేసుల పురోగతిపై చర్చలేవనెత్తడం నాగేశ్వర్ గారి కథనంలో ఆంతర్యమని భావించవచ్చు. నిజానికి నాగేశ్వర్ గారి మాటలు గురి ఒకవైపు ఉంటే బాణం ఒకవైపు తగిలినట్లయ్యాయి. అయినా వైసీపీ వారు మాత్రం నాగేశ్వర్ గారి మాటలను కూటమికి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటే, జనసేన వారు మాత్రం మనసుకు గాయాలు చేసుకున్నారు. నాగేశ్వర్ గారి ఉద్దేశం ప్రకారం చూస్తే కేంద్ర బీజేపీ పార్టీకి ఒక ప్రత్యేక రాజకీయ వ్యూహం ఉంది. ఆంధ్రాలో బీజేపీకి బలం లేదు. ప్రాంతీయ పార్టీలలో ఒకసారి ఒక పార్టీ అధికారంలోకి వస్తే మరొకసారి మరో పార్టీ అధికారంలోకి వస్తోంది. కనుక కేంద్రంలో తమ పార్టీ బలంగా పనిచేయాలి అంటే రాష్ట్రంలో ఏ మిత్ర పార్టీ నాయకత్వానికి తమ వల్ల హాని కలుగకూడదు. జగన్ బీజేపీతో సానుకూలంగా కొనసాగడానికి అతని వ్యూహం అతనికి ఉంది. అదేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ, జనసేనకు కూడా కేంద్ర బీజేపీ అవసరం ఉంది. ఎవరి అవసరం వారిది. రాజకీయాల్లో అవసరాలే ప్రధానం గాని బంధాలు, బంధుత్వాలు కాదు. ధర్మం, నీతి, నైతిక విలువలు పైపై మాటలే గాని వాటికి పూర్తిగా కట్టుబడి ఉండేందుకు ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేదు. బలంగా నిలబడాలి అంటే విలువలను గుండెల్లోనే దాచుకొని రాజకీయ చాణక్యం చేయాలి. అయినా జగన్ అరెస్ట్ అయినా అవ్వకపోయినా ప్రస్తుతం కేంద్ర బీజేపీ పార్టీకి వచ్చిన లాభం ఏమీ లేదు. కూటమికి కూడా నష్టమేమీ లేదు. అందుకే జగన్ సేఫ్. ఈ రాజకీయ ముసుగులో గుద్దులాటలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఆ ముసుగు తీసే ప్రయత్నం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసి భంగపడ్డారు. తీవ్రమైన ట్రోలుకి గురయ్యారు. అతని వెనుక వైసీపీ వ్యూహం ఉంది అనేది కేవలం అపోహ మాత్రమే. ఇకపోతే మరొక జర్నలిస్టు రఘు గారు కొత్తగా మరో సంచలనమైన నిందను పవన్ కళ్యాణ్పై వేశారు. అదేమిటంటే పవన్ కళ్యాణ్ కోడి చెరువులో 706 నెంబర్ ఏరియాని కబ్జా చేశారు అని చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రాంతీయవాదంతో కొంత, సినిమా, సనాతన ధర్మం పేర్లతో కొంత ఘాటైన విమర్శలు చేశారు.
నిజానికి పవన్ కళ్యాణ్ 2014లో ఆ భూమి మరొక వ్యక్తి నుండి కొన్నారు. అది వ్యవసాయ పట్టా భూమి. అందులో వ్యవసాయం గాని పశుపోషణ గాని చేసుకునే స్వేచ్ఛ భూమి హక్కుదారుడైన పవన్ కళ్యాణ్కి ఉంటాయి. శాశ్వత కట్టడాలు కట్టనంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి కబ్జా చేశాడు అంటూ జర్నలిస్టు రఘు అంత తీవ్రమైన ప్రాంతీయతా విభేదాలను జోడిస్తూ ఎందుకు విమర్శలు చేయవలసి వచ్చిందో అతనికే తెలియాలి. ఇది ఆ ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలు, ఆధారాలు కోర్టు లేదా సంబంధిత అధికార సంస్థలు పరిశీలించాల్సిన అంశం. జర్నలిస్టులకు, రాజకీయ విశ్లేషకులకు ప్రాంతీయత అడ్డంకి కాదు. వారు ఏ ప్రాంతానికి చెందినవారైనా మరో ప్రాంతం లేదా మరో దేశానికి సంబంధించిన వార్తలు, రాజకీయ పరిణామాలు, సామాజిక అంశాలను విశ్లేషించి మాట్లాడే స్వేచ్ఛ వారికి ఉంది. అదేవిధంగా భారతదేశ పౌరులు ఏ ప్రాంతానికి చెందినవారైనా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా భూములు కొనుగోలు చేయవచ్చు, నివాసం ఏర్పరచుకోవచ్చు, వ్యాపారాలు నిర్వహించవచ్చు, అలాగే రాజకీయాల్లో పాల్గొని ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఇవన్నీ భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు మరియు ప్రజాస్వామ్య స్వేచ్ఛలు. ఇంతకు ఎందుకు ఈ జర్నలిస్టులు ఇద్దరు పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేశారు? జర్నలిస్టులు అనుమానాలు వ్యక్తం చేయవచ్చు, కానీ లేనిదాన్ని ఉందని వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుతూ కథనాలు చేయకూడదు. అది బూమరాంగ్ కావచ్చు. రుజువులు సమాజానికి బహిరంగపరచకపోయినా కోర్టు వరకు వెళితే న్యాయమూర్తి కోరితే చూపించవలసి వస్తుంది. ఏది పడితే అది మాట్లాడి సోర్స్ నేను చెప్పను అంటే కోర్టులకు అంగీకారయోగ్యం కాకపోవచ్చు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి న్యూస్ చేయడం వలన మీడియా అటెన్షన్ పెరుగుతుంది అనే నమ్మకం బాగా పనిచేస్తోంది. ఆ నమ్మకమే బహుశా వాళ్లను అలా మాట్లాడించి ఉంటుంది. ఈ వివాదంలో కొత్తగా పార్టీ స్థాపించిన టీఆర్ఎస్ నాయకురాలు కవిత గారు కూడా స్పందించారు. బహుశా ప్రాంతీయత అంశాన్ని రాజకీయ కోణంలో ఆవిడ ప్రస్తావించి ఉండవచ్చు. తెలంగాణ ప్రజలకు తమ ప్రాంతంపై స్వాభిమానం సహజం. అయితే నేటి తెలంగాణ సమాజం కేవలం భావోద్వేగాలతో కాకుండా రాజకీయ చైతన్యంతో కూడా ముందుకు సాగుతోంది. తెలంగాణ అభివృద్ధి, ఆత్మగౌరవం, వనరుల పరిరక్షణ వంటి అంశాలకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజం, ప్రశ్నించడం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ ఆరోపణలు వాస్తవాలపై ఆధారపడి ఉండాలి. నిరాధారమైన ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు కొంతకాలం వరకు చర్చకు దారితీసినా చివరికి ప్రజలు నాయకుల పనితీరు, విశ్వసనీయత, ప్రజాసేవనే అంచనా వేస్తారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్లో గాని ఏ పార్టీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటుందో అదే రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మర్యాదపూర్వకంగా, సహేతుకంగా కామెంట్లలో తెలియజేయండి. ధన్యవాదాలు.